దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, అంతా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక పర్యాయం కలుసుకున్నటకు, దేవుని యొక్క వర్తమానాన్ని అందించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు మన అందరిని కూడా ఈ యొక్క భయంకరమైన దినాల్లో, అనగా కరోనా, అదే రీతిగా రకరకములైనటువంటి జబ్బుల చేత, అదే రీతిగా భయంకరమైనటువంటి యాక్సిడెంట్ల ద్వారా, ఇంకా అనేక విధములుగా మనుషులు అనేకమైనటువంటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. దేవుడు మన పట్ల తన కృపను చూపించి ఇంతవరకు సురక్షితముగా, సంతోషముగా తన యొక్క బలిష్టమైనటువంటి హస్తముల క్రింద కాచి కాపాడి క్షేమకరముగా ఉంచి, ఆరోగ్యకరముగా ఉంచి మనందరం కూడా ఆయన కాపాడుతూ ఉన్నందుకు ఆయనకు మనమందరము కలిసి సంతోషముతో ఆయన నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన నామాన్ని గొప్పగా మనమందరం కూడా మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నది. దేవుడు గొప్ప సమయాన్ని మనకిచ్చాడు. విలువైనటువంటి సమయం ఇది. శ్రద్ధగా వినుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఆశగా ఉన్నారా? దీని ఒక వాక్యం అంటే ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మాటలను మీరు చక్కగా విన్నట్లయితే, ఆయన యొక్క వాక్యాన్ని మీరు సరిగా విని విశ్వసించిన యెడల ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు. కాబట్టి వాక్యాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యపరచక, ఇది బహు విలువైనటువంటి సమయముగా, కనుక మరి విలువైనటువంటి వాక్యముగా, పరిశుద్ధ గ్రంథములో చక్కని విలువైన నిగూఢమైనటువంటి గొప్ప దేవుని యొక్క మాటలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి శ్రద్ధగా విని ఆత్మీయమైనటువంటి మేలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము నేను ప్రత్యేకంగా మీకు అందరికి కూడా అనుకున్నటువంటి వాక్యము ఏదనగా, దాని యొక్క సారాంశం ఏమిటంటే, అదే రీతిగా నేను ఈ యొక్క వాక్యాన్ని ధరించుకొనడి అనే మాట మీద, టైటిల్ మీద నేను దేవుని వాక్యాన్ని బోధించాలనుకుంటూ ఉన్నాను. ధరించుకొనడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధరించుకొనడి. ఏం ధరించుకోవాలి? ఈ దినాల్లో మనుషులందరూ కూడా అనేక రకములుగా మరి అనేకమైనటువంటి విధములుగా ధరింప చేసుకుంటూ ఉన్నారు. స్త్రీలైతే, పురుషులైతే చక్కని, మరి యవన బిడ్డలైతే అందరూ కూడా చక్కని నూతనమైనటువంటి వస్త్రాలను, కలర్ఫుల్ గా ఉన్నటువంటి వస్త్రాలను ధరించుకుంటూ ఉన్నారు. అదే రీతిగా స్త్రీలు వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలను చక్కగా వారి యొక్క శరీరం మీద ధరించుకుంటూ ఉన్నారు. అదే రీతిగా అనేక రకములుగా మనుషులు అలంకరింపబడుతూ ఉన్నారు. ఎందుకంటే శారీరకంగా అందాన్ని పొందుకోవడానికి, ఉన్న అందాన్ని కాస్త ఎక్కువగా చేసుకోవడానికి, అదే రీతిగా లేని అందాన్ని పొందుకోవడానికి, ఈ విధముగా మనుషులందరూ కూడా అనేక విధములుగా అనేక రకమైనటువంటి వాటిని ధరిస్తూ ఉన్నారు. అవి కేవలం తాత్కాలికమైనవి, అది శారీరక సంబంధమైనవి, అవి లోక సంబంధమైనవి. ఎంత శరీరం మీద ఎన్ని రకములైనటువంటి, ఎంత ఖరీదైనటువంటి వస్త్రాలు మనం ధరించిన యెడల మన శరీరం చక్కని సువాసన చెందే రీతిగా అనేక రకములైనటువంటి సెంటుల ద్వారా, డియోడ్రెంట్స్ ద్వారా మనం ఎంతో చక్కగా మంచి సువాసన కలిగేటువంటి వాటిని మరి శరీరాన్ని కొట్టుకుంటూ, వస్త్రాలు కొట్టుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఇది అలా చూస్తా ఉంటాయి. శరీరం బాగానే ఉంది,
చూడటానికి అందంగా ఉంటారు. పై అందము, పైకి చూసుటకు ఎంతో అందంగా కనపడతా ఉంటారు. కానీ ఆత్మీయంగా కొన్ని ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనందరం కూడా అలంకరింప చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీకు కొన్ని అమూల్యమైనటువంటి ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి మాటల ద్వారా నిన్ను ఆత్మీయంగా బలపరచుటకు, ఆత్మీయంగా నడిపించుటకు, ఆయన యందు నిలిచినుటకు, నిన్ను ఆయన యందు బలవంతునిగా చేయుటకు, సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా చేయుటకు, పరలోకపు రాజ్యపు వారసుడిగా చేయుటకు నీకు ఆయన కొన్ని విలువైనటువంటి సంపదను దాచించాడు దేవుడు. వాటిని నీకు ధరింపజేయాలని, వాటిని నీకు అనుగ్రహించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. వాటిని పొందుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నావా? లోక సంబంధమైన వాటిని నువ్వు ధరించుకొని ఎంతో ఆనందంగా ఉంటూ ఉన్నావు. ఎదుటి వ్యక్తులు చూసుటకు ముచ్చటగా తయారవుతూ ఉన్నావు, అందంగా తయారవుతూ ఉన్నావు. కానీ అది కేవలం అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దానితో పాటుగా నీవు ఒకటి చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ధరించుకొనుడు అనే అంశం మీద అనేకమైనటువంటి చక్కని విలువైన మాటలను మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధరించుకొనుడి. ఈ దినము మీతో నేను మాట్లాడబోయే అంశము ఏంటండి? ధరించుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ధరించుకొనుడు అనే దాని మీద ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన్ను మనము ధరించుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనము ధరింప చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా నీవు ధరింపజేసుకోగలవు? పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని చూసుకున్నట్లయితే, గలేషియన్స్ చాప్టర్ 3:27 verses. We can read. Yes. పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచన భాగాన్ని చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొందుకుని ఉన్నారో, ఎవరైతే పాప క్షమాపణను పొందుకుని ఉన్నారో, ఎవరైతే బాప్తిస్తాన్ని పొందుకుని ఉన్నారో, క్రీస్తులోనికి బాప్తిస్మమును పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకుని ఉన్నారు. జన స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడేం ధరించుకుని ఉన్నాం? క్రీస్తు ప్రభువాన్ని మనము ధరించుకుని ఉన్నాం. దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రభువాన్ని దేని ద్వారా ధరించుకుని ఉన్నాం? మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం, విశ్వసించాం, అదే రీతిగా ఒప్పుకున్నాం. దేవుని సన్నిధిలో చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఒప్పుకున్నాం. అదే రీతిగా వాటిని కూడా విడిచిపెట్టాం. అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాం. అదే రీతిగా మారు మనసు పొందుకొని ఉన్నాం. అదే రీతిగా బాప్తిస్తాన్ని కూడా పొందుకొని ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషికి బాప్తిస్మం అనేది చాలా అవసరమైనది. దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తులు, ప్రతి మనిషిది కూడా, ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరుకోవాలంటే బాప్తిస్మం చాలా అవసరమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏం ధరించుకుని ఉన్నాం? ఇక్కడ మనము క్రీస్తు ప్రభువాన్ని మనము బాప్తిస్మం పొందుట ద్వారా ఆయన మనము ధరించుకొని ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంత గొప్ప ధనిక కన్నా ఇంకేదన్నా ఉన్నదా చెప్పండి? క్రీస్తుని కలిగి ఉండటి కంటే ఇంకా వేరేదని ఇంకేమన్నా ఉన్నవా? లోక సంబంధమైన మనం అనేకమైనట్లు కలిగి ఉన్నాం. ఆస్తులు కలిగి ఉన్నాం,
అంతస్తులు కలిగి ఉన్నాం, బంగారాన్ని కలిగి ఉన్నాం, వెండి వజ్ర వైడూర్యాలను కలిగి ఉన్నాం, అధికారాన్ని కలిగి ఉన్నాం, లోక సంబంధమైన ఎన్నో రకరకములైన వాటిని మనం కలిగి ఉన్నాం, అధికారాన్ని కలిగి ఉన్నాం. ఇది శాశ్వతమైనది కాదు. దేవుని యొక్క రాజ్యమే, దేవుని యొక్క మరి పరలోకమే మనకు శాశ్వతమైన మార్గము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరలోకం చేరాలంటే బాప్తిసాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసము ఎవరైతే పొందుతారో వారందరూ కూడా క్రీస్తు ప్రభువాన్ని ధరించుకుని ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకంటే మహా గొప్ప భాగ్యం ఇంకా ఏది కూడా లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. ఏంటండి? నవీన స్వభావమును ధరించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచన భాగాన్ని చదువుకుందాం. ఎఫెసియన్స్ 4th chapter 24 verses. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడేంటండి? ఏం ధరించుకోవాలి? నీతియు యథార్థమైన భక్తి గలవారమై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ప్రభువులోనికి మనము బాప్తిసం పొందుకున్నట్లు మనము ఏం చేయాలండి? ఎలాంటి భక్తిని కలిగి ఉండాలి? నీతిని, అదే రీతిగా యథార్థమైన భక్తిని కలిగి ఉండాలి. భక్తి చేసేది భక్తి కోసం కాదు, మారు మనసు కోసం, దేవుని యందు నిలిచి ఉంటకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు, ఆయన మార్గంలో నడుచుటకు, ఆయనతో సహవాసం చేయుటకు మనము నీతిని యథార్థమైనటువంటి భక్తిని కలిగి వారమై ఉండాలి. నీతిని యథార్థమైనటువంటి భక్తిని కలవారమై ఉండాలి. అదే రీతిగా దేవుని పోలికగా సృష్టింపబడిన ప్రతి మనుషుడు కూడా మరి దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్నారు. ప్రతి ఒక్క మనుషుడు కూడా దేవుని యొక్క పోలికగా సృష్టింపబడిన వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన మనము దేవుని బిడ్డలము అయి ఉన్నాం. మనమందరము కూడా దేవుని బిడ్డలము, దేవుని యొక్క కుమార్తెలము, దేవుని యొక్క కుమారులుగా ఎంచబడిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, యథార్థతను కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఏ పని చేసినా సరే యథార్థతను కలిగి ఉండాలి, నీతిని కలిగి జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఉన్నా లేకపోయినా, తినటానికి తిండి ఉన్నా లేకపోయినా కానీ నీతిని కలిగి జీవిస్తాడు తప్ప అవినీతిని కలిగిన వాడై ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా ఆశించడు. అదే రీతిగా ఎవరిది కూడా ఏమీ దోచుకొనకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దినాల్లో చూస్తామంటే యథార్థత లేనటువంటి వారుగా అనేక మంది ఉంటున్నారు. మనుషులందరూ కూడా బాప్తిసం పొందుకున్న తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, మారు మనసు పొందుకున్న తర్వాత ఇలా దేవునితో సహవాసం కలిగి ఉండవలసిన వారు ప్రతి ఒక్కరు కూడా, మనుషులందరూ కూడా దేవుని విడిచిపెట్టువారుగా ఉంటున్నారు. అలా అన్నట్టు కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ధైర్యంపజేస్తున్నాడు. ఏం ధైర్యం చేస్తున్నాడు? నీతిని యథార్థమైన భక్తిని గలవారమై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందుకుంటున్న మనము, దేవుని తెలుసుకుంటున్న మనము పాత జీవితానికి స్వస్తి పలికినప్పుడే నువ్వు ఎప్పుడైతే స్వస్తిని పలుకుతావో, దాన్ని విడిచిపెడతావో, పాత జీవితానికి ఎప్పుడైతే నువ్వు వీడ్కోలు పలుకుతావో, నీవు నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడినటువంటి నీవు, బాప్తిసం పొందుకున్నటువంటి నీవు నూతనమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డావు. కాబట్టి అలాంటి నీవు ఎలా ఉండాలి? నీతిని కలిగి జీవించాలి. ఇక పాత జీవితానికి జ్ఞాపకం చేసుకోకూడదు. పాత జీవితానికి స్వస్తి పలకాలి. నువ్వు క్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నీతిని, యథార్థమైనటువంటి భక్తిని
కలిగిన వారమే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావము అనగా ప్రేమ, దయ, కనికరము అంతా కూడా మంచిగా కనపడాలి నీలో. మనుషులు చూడటానికి నువ్వేదో మంచితనం చేయకూడదు. నీకుగా నీవే మారి దేవునికి లోబడినట్టు వాడవై, దేవుని బిడ్డగా ఎంచబడినట్టు వాడవై, వాక్యానికి లోబడినట్టు వాడవై, ఆయనకు మార్గంలో నడిచే వారిగా ఉన్నటువంటి మనము ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఆయన్ను మనము విడిచిపెట్టకుండా ఈ విధమైనటువంటి నవీనమైన స్వభావం అంటే నూతనమైనటువంటి స్వభావం. నూతనంగా నీలో మార్పు పొందావు, నీ స్వభావాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టావు, నూతనమైనటువంటి స్వభావాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నవీనమైనటువంటి స్వభావాన్ని దేవుడు నీకు ధరింపజేశాడు. ఇప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తివి? దేవుని బిడ్డవు, పరిశుద్ధుల గుంపులో చేర్చబడినటువంటి వ్యక్తివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం ధరించుకోవాలండి? నీతియు యథార్థమైన భక్తి గల వారమే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఆ విధంగా ఈ నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి మనం బ్రతకాలిక. నీ జీవితం అంతా కూడా నూతనంగా ఉండాలి. అంత నూతనమే బ్రతుకంత నూతనమే, అంత నూతనమే బ్రతుకంత నూతనమే, పరలోకమే నా మాట, పరిశుద్ధతే నా బాట, పరలోకమే నా మాట, పరిశుద్ధతే నా బాట. కొంతకాలం ఈ భూమిలో యేసునికై ప్రభు సేవకై, కొంతకాలం ఈ భూమిలో యేసునికై ప్రభు సేవకై, పరలోకమే నా మాట, పరిశుద్ధతే నా బాట, పరలోకమే నా మాట, పరిశుద్ధతే నా బాట. హల్లెలూయా. ఏ బాటలో నడవాలి మనము? పరిశుద్ధమైనటువంటి బాటలో నడవాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నీకు ఇంకా విలువైనటువంటి వాటిని ధరింప చేస్తూ ఉన్నాడు. బాప్తిసాన్ని పొందుకున్నటువంటి నీవు దేవుడు నీకు బాప్తిసాన్ని, క్రీస్తు ప్రభువులోనికి ఆయన బాప్తిసాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తిగా నిన్ను తయారు చేశాడు. బాప్తిసం పొందుకున్న వాడుగా దేవుడు తయారు చేశాడు నిన్ను. ఆయన బిడ్డగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయనకి విధేయుడుగా నీవు జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏదండి మూడవదిగా? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసియన్స్ చాప్టర్ 6:11 వర్సెస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులకు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి నా ప్రియ సహోదరుడా, దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ధరింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సర్వాంగ కవచము అనగా శరీరం అంతటా కూడా కప్పబడి ఉంటుంది. బైబిల్లో చూసుకున్నట్లయితే గొల్లియాతు, దావీదు కథ మనం అనేక పర్యాయాలు వినే ఉంటాం. కాబట్టి అక్కడ చూసుకున్నట్లయితే గొల్లియాతు ఫిలిస్తీన్ తరఫున యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇశ్రాయేల్ తరఫున ఎవరో లేకపోయినప్పటికీ కూడా ధైర్యం కలిగిన వాడై చిన్న బాలుడిగా ఉన్నటువంటి వ్యక్తి అనగా దావీదు, ఆయన ధైర్యాన్ని తెచ్చుకొని దేవుని యందు నమ్మకాన్ని కలిగి విశ్వాసాన్ని కలిగి ఆ యొక్క గొల్లియాతుని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొల్లియాతు చాలా భయంకరంగా ఉంటాడు, చాలా ఎత్తుగా ఉంటాడు. తనకే అపాయం జరగకుండా, తనకే ప్రమాదం జరగకుండా శరీరం అంతా కూడా ఏం ధరింప చేసుకున్నాడు? కవచాన్ని ధరించాడు. అతనికి ఒక చోట ఖాళీ ఉంటుంది. యొక్క నుదుటి మీద
ఒక గోళీకాయంత ప్లేస్ ఉంటుంది. అక్కడ తప్పితే ఇంకెక్కడికి వచ్చేసారు అతనికి ఏమీ కూడా కాదు. అతను మాత్రం అనేక మందిని చంపగలడు. తన యొక్క బలము చేత, తన కలిగినటువంటి ఆయుధముల చేత ఆయన అనేక విధములుగా యుద్ధము చేయగల సత్తా కలిగి ఉన్నాడు. అలాంటిది కవచం అంటే దేవుడు అనుగ్రహించాడు, నీకు అనుగ్రహించాడు, ధరింపజేస్తున్నాడు సర్వాంగ కవచమును. దేవుడు నీకు ధరింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సర్వాంగ కవచము మనకు దేనికి? దేని నుండి? సాతాను యొక్క కుయుక్తుల నుండి, సాతాను యొక్క అంబుల నుండి, సాతాను యొక్క బాణముల నుండి, సాతాను యొక్క తంత్రముల నుండి, లోక సంబంధమైన వ్యక్తుల నుండి మనము వారిని ఎదుర్కొనుటకు సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు ధరింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతాన్ని గెలవాలి, మనము సాతాన్ని జయించాలి. కాబట్టి దేవుడు మనకి ఇక్కడ ఏమనుగ్రహించాడు? ధరింపజేస్తున్నాడు సర్వాంగ కవచము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చాలా అవసరము ప్రతి ఒక్క వ్యక్తికి. మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు ప్రార్థనాయుధాన్ని దేవుడు ధరింపజేస్తున్నాడు. ప్రార్థనా శక్తిని నీకు ఇచ్చినాడు. ప్రార్థన ద్వారా సాతాను మనం జయించగలము. ప్రార్థన ద్వారా సమస్యలను మనం జయించగలము. ప్రార్థన ద్వారా మనం అనేక లోక సంబంధమైన సమస్యల నుండి మనము జయాన్ని పొందుకోగలము. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు సాతాను తంత్రములను ఎదురించడానికి శక్తిమంతులగుటకు, ఆత్మీయంగా శక్తిని పొందుకున్న వారమై, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారమై సాతాన్ని ఎదురించుటకు దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని దేవుడు ధరింపజేస్తున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు మనకిచ్చింది ఏంటండి? సర్వాంగ కవచము. దేని స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోవాలి. క్రీస్తు బిడ్డగా, దేవునికి బిడ్డగా ఎంచబడినటువంటి నీవు, దేవుని బిడ్డగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీవు ఈ యొక్క విలువైనటువంటి సంపదను మనం కలిగి ఉండాలి. ఒక సంపద లాంటిది అనమాట. సంపద కంటే, లోక సంబంధమైన సంపద కంటే ఎంతో అమూల్యమైనది, ఇది విలువైనది. కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని ధరింపజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు వాటి నుండి అనగా సాతాను అనే యొక్క కుతంత్రముల నుండి వాటిని ఎదిరించడానికి, సాతాన్ని ఎదిరించుటకు, అదే రీతిగా శక్తివంతులగుటకు, అదే రీతిగా దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు ధరింపజేస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా నాలుగవదిగా దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. పరిశుద్ధ గ్రంథము నుండి 1 Peter 5th chapter 5 verses, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచన భాగం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ దేవుని ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించను. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చక్కగా ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏమని? చిన్న పిల్లలారా. దేవుని దృష్టిలో మనము పెద్దవారం కాదండి, చిన్న పిల్లల్లాగా చూస్తాడు దేవుడు మనందరిని కూడా. చిన్న పిల్లలారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంటే ఆ విధంగా పిలుస్తారు చెప్పండి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమ కలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మన పట్ల ఎంతో చక్కగా మంచి ఆలోచన కలిగిన వాడై ఆయన మనకు దీన మనస్సు అను వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు. దేవుని తెలుసుకున్నటువంటి మనము, దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని బిడ్డలైనట్టు మనము దీన మనస్సు కలిగి ఉండాలి. అహంకార స్వభావం అన్నట్టు కూడా ఉండకూడదు. మనసు ఎలాంటి మనసు ఉండాలంటే దీనత్వము కలిగిన మనస్సు కలిగి ఉండాలి. నీవు క్రీస్తు ప్రభువులు ఎదగటానికి, ఆత్మీయంగా ఎదగటానికి, దేవుని బిడ్డగా నువ్వు ఉండటానికి, అదే రీతిగా అనేక మందికి నీతిని బోధించడానికి, అదే రీతిగా అనేక మందికి నువ్వు మాదిరిగా కనబడ్డకు ఏం కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. ప్రతిదీ కూడా ప్రత్యేకంగా కనబడాలి ఎదుటి వారికి. నీలో ప్రత్యేకత కనబడాలి ఎదుట వ్యక్తులకు.
వ్యక్తులు చూసేటప్పుడు. నువ్వు దేవుని ఎరగనప్పుడు లోక సంబంధంగా జీవించావు. ఇప్పుడు దేవుని తెలుసుకున్నట్టు నువ్వు దేవుడు వీటినన్నింటినీ ధరింపజేస్తున్నాడు కాబట్టి నువ్వు నూతనంగా కనపడాలి ప్రతి విషయంలో కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీన మనసు చాలా అవసరం దేవుడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి. ఏం చేయాలండి? పెద్దలకు లోబడి ఉండాలి. పిల్లలకు బోధిస్తూ ఉన్నాడు దేవుడు, పెద్దలకు లోబడి ఉండాలంట. ఈ దినాల్లో చూస్తా ఉంటే పెద్దలను గౌరవించే బిడ్డలు ఎవరు కూడా ఉండటం లేదు. వాళ్లే పెద్దల కంటే ఎంతో మరి గొప్పవారంగా అదే రీతిగా ఎదిరిస్తా ఉన్నారు. తల్లిదండ్రులను ఎదిరిస్తా ఉన్నారు, ఉపాధ్యాయులను ఎదిరిస్తా ఉన్నారు, పెద్దవారిని ఎదిరిస్తా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి బిడ్డలు, యవన బిడ్డలు జీవిస్తా ఉన్నారు. చిన్నపిల్లలు ఏమి, పెద్దలు ఆ విధంగా. కాబట్టి పెద్దలకు లోబడి ఉండాలి, పెద్దలకు లోబడి జీవించాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం ఏంటంటే, మనము దీన మనసు దేవునికి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఏం చేయాలి? లోబడి జీవించాలి ప్రతి విషయంలో కూడా. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. నువ్వు హెచ్చింపబడాలనుకుంటున్నావా? అయితే దీన మనసు కలిగి జీవించు. నీ జీవితం అంతా కూడా మరలా వెనక్కి వెళ్ళాలనుకున్నట్లయితే, దేవునికి ఆశీర్వాదాన్ని కోల్పోవాలనుకున్నట్లయితే అహంకార స్వభావాన్ని కలిగి జీవించు, హెచ్చింపు స్వభావాన్ని కలిగి జీవించు. నువ్వు ఎప్పుడైతే హెచ్చింపు స్వభావాన్ని కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే అహంకారమైన జీవితాన్ని కలిగి జీవిస్తావో, నీవు ఏనుగు తన నెత్తి మీద తానే నీళ్లు పోసుకుంటుంది, నిప్పులు పోసుకుంటుంది అంటారు చూసారా? అదేవిధంగా మన నెత్తి మీద మనమే నీళ్లు పోసుకుంటూ వారమై, అదే రీతి మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటూ వారం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మనము ఏం చేయాలండి? దీన మనసు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. అనేక రకమైనటువంటి లోక సంబంధమైన వస్త్రాలు మనం ధరిస్తా ఉన్నాం, కానీ వాటికన్నిటికంటే విలువైనది దీన మనసు అనే వస్త్రము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క కృప నీకు కావాలనుకుంటే, ఆయన అనుగ్రహం నీకు ఉండాలనుకుంటే, దేవుని కృప నువ్వు పొందుకోవాలనుకున్నట్లయితే నువ్వేం చేయాలి? దీన మనస్సు కలిగి జీవించాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు ధరింప చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐదవదిగా నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాస ప్రేమల కవచము ధరించుకోవాలి. విశ్వాస ప్రేమల కవచమును ధరించుకోవాలి. మొదట తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మనము పగటి వారమై ఉన్నాం గనుక మత్తు ఉండక విశ్వాస ప్రేమలను కవచము ధరించుకున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము పగటి వారమై ఉన్నాము. చీకటి శక్తులకు సంబంధించిన వారముగా లేవు. మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం. దేవుడు మనకు వెలుగును అనుగ్రహించాడు, వెలుగులో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చెంత తన బిడ్డగా మరి బోధించి తన యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నింపి నిన్ను తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నట్టు నిన్ను దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ప్రేమను కలిగి, ఇలాంటి విశ్వాసము ప్రేమ వీటిని ధరించుకునే వారమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఉండుట అసాధ్యము, దేవుని అడ్డుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఏం చేయాలన్నా? మనము నమ్మాలి. దేవుని సన్నిధికి వస్తున్నట్టు మనము, దేవుని వాక్యాన్ని వింటున్నట్టు మనము, దేవుని బిడ్డగా నీవు ఎంతబడినట్టు మనము, దేవుని యొక్క మార్గంలో నడిచేట్టు మనము ఏం చేయాలి? మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఇష్టపడాలంటే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవుడు నిన్ను ఇష్టపడడు. నువ్వు ఎంతకాలం దేవుని యొక్క సన్నిధికి వచ్చినా సరే, ఎంతకాలము ఎంత బాగా పాటలు పాడినప్పటికీ కూడా, ఎంత బాగా బైబిల్ చదివినప్పటికి కూడా, ఎంత బాగా ప్రార్థన చేసినప్పటికి కూడా
దేవుని యందు విశ్వాసం లేకుండా నువ్వెన్ని చేసినా సరే అది నీవు అభివృద్ధి ఆ పదంలో నడవలేవు. నువ్వు మేలు పొందుకోవాలనుకుంటే, దేవుని యొక్క ఉచితమైన మేలు పొందుకోవాలనుకున్నట్టే దేవుని యందు మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవునికి, దేవుని ఎరిగినటువంటి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే వచ్చిన కష్టాన్ని బట్టి ఆ కష్టాల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు, నష్టాల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు, సమస్యల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు, ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు, అనారోగ్యం నుండి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అనే ఒక దృఢమైన విశ్వాసం కలిగిన వారమై మనం ముందు కొనసాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం మనము ధరింప చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమల కవచము. కాబట్టి మనం పగటి వారమై ఉన్నాము. ఎలాంటి వారం అంటే వెలుతురు అనగా ప్రభు యేసుక్రీస్తులో మనము నివసిస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, ఆయన యందు నిలిచి ఉన్నాం. కాబట్టి ఆయన బిడ్డలో వెలుతురులో ఉంటారు కానీ చీకట్లు ఎన్నడూ కూడా ఉండరు. చీకట్లో ఉండేది ఎవరంటే చీకటి శక్తులు అనగా సాతాను యొక్క కబర్ణ హస్తాల్లో చిక్కుకున్న వారు మాత్రము ఆ యొక్క చీకట్లో సంచరిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దైవ సంబంధమైన వారము, దేవుని బిడ్డలము కాబట్టి, దేవుని ఎరిగినట్లు వారము కాబట్టి, దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి మనము ఏం చేయాలండి? ప్రేమను కలిగి మనము జీవించాలి. అదే రీతిగా మనము విశ్వాసాన్ని కలిగి ప్రేమను కలిగి జీవించాలని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విశ్వాసాన్ని, ప్రేమ అనే వాటిని ధరింపజేస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరవదిగా దేవుని వాక్యంలో రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకోవాలి. రక్షణ ఒకటి, నిరీక్షణ, అదే రీతిగా శిరస్త్రాణమును మనము ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ మత్తులమై ఉండక మనము పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక రక్షణ, నిరీక్షణ యందు శిరస్త్రాణమును ధరించుకునవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే రక్షణను, నిరీక్షణను, శిరస్త్రాణమును మనము ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 7వదిగా జాలి గల మనసు ధరించుకోవాలంటండి. అబ్బా, ఎంతమందికి జాలి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఎరిగినటువంటి పిల్లలారా, దేవుని తెలుసుకున్నటువంటి దేవుని బిడ్డలారా, మీలో మరి జాలి కలిగినటువంటి హృదయం ఎంతమంది కలిగి ఉన్నారు? జాలి దేన్ని సూచిస్తూ ఉంది? జాలి ప్రేమను చూపిస్తూ ఉంది, జాలి కనికరాన్ని చూపిస్తూ ఉంది, జాలి ఇతరులకు సహాయం చేసే మనసును కలిగి ఉంటుంది, జాలి ఇతరులకు కీడు చేసే స్వభావం లేకుండా చేస్తుంది, జాలి ఇతరులకు కష్టాలు వస్తే వాళ్ళకు సహాయం చేయాలని మంచి మనసును కలిగి ఉంటుంది. ఇటు జాలిని నువ్వు ధరించుకుని ఉన్నావా? అయితే దేవుడు ఇటు జాలిని మనకు ధరింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఇక్కడ జాలి గల మనసు మనము ధరించుకోవాలి. జాలి గల మనసును మనము ధరించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిని, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసు ధరించుకొనడి. ఇక్కడ నేను నా నోటితో చెప్పే మాటలు కాదండి, ఇవి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఇది, శ్రద్ధగా వినాలి, భయం కలిగి భక్తి కలిగి వినాలి. దేవుని వాక్యాన్ని వినకపోతే శాపాన్ని పొందుకుంటాం. మనం దేవుని వాక్యానికి మనము లోబడిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాలిగల మనస్సును ధరించుకోవాలి. తగినట్లు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ధరించుకునడి. జాలిగల మనసు ప్రతి ఒక్కరికి చాలా అవసరం. జాలి ఉంటే ఇతరులకు మనము సహాయం చేయగలము. కాబట్టి ఈ జాలి అనే మాట, కొద్ది జాలి కూడా లేదా? దేవుడు మనపై జాలి చూపిస్తామన్నాడు.
మనం కూడా మన ఎదుటి వ్యక్తులు, కష్టపడే వ్యక్తుల మీద మనం కూడా జాలిని, దయను, కనికరమును, ప్రేమను చూపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి మరి యొక్క 8వదిగా దయాళత్వమును ధరించుకోవాలి. అబ్బా, ఎంత చక్కగా అమూల్యమైన మాటలు ఇవి. వినండి, వింటున్నట్టు మీరు తెలుసుకోండి, అర్థం చేసుకోండి దేవునికి వాక్యం అంటే ఏమిటో. ఇలాంటివి నువ్వు కలిగి ఉంటే ఎంత ప్రశాంతతను కలిగి ఉంటావో, ఎంత శాంతి సమాధానం కలిగి ఉంటావో, ఎంత మరి ఎన్నో మేలును సవిచూస్తావు, దేవుని దగ్గర పొందుకుంటావు. నీ కుటుంబం అత్యధికంగా దీవించబడాలంటే, నీ కుటుంబం అత్యధికంగా ఆశీర్వదింపబడాలంటే, నీ కుటుంబం దేవుని నుండి మేలు పొందుకోవాలనుకుంటే నీవు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటిని కూడా మనం ధరించుకున్న వారమే ఉండాలి. శరీరం మీద ఏదో నూతన వస్త్రాలు, మంచి మంచి కలర్ఫుల్ వస్త్రాలను ధరించుకోవటమే కాదు, శరీరం మీద రకరకాల వజ్ర వైడూర్యాలు, బంగారం, వెండి, నగలు, నెక్లెస్ అన్నీ కూడా ధరించుకోవటం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ధరింపజేసుకోవాలి. ఇవన్నీ కూడా ధరింపజేసుకోవాలి. దేనికి చెప్పబడిన ప్రతి వాక్య భాగాన్ని వినటం నీవు వీటన్నింటి కూడా ధరించుకున్న బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 8వదిగా చూసుకున్నట్లయితే దయాళత్వమును ధరించుకోవాలి. ఏంటంటే దయ కలిగి ఉండాలి. ప్రేమ, దయా, కనికరాలు ఎవరికి ఉంటాయి? దేవుని బిడ్డలకు ఉంటాయి, మంచి వారికి ఉంటాయి. ప్రేమ కలిగిన వారు ప్రేమను చూపిస్తారు, దయ కలిగిన వారు దయ చూపిస్తారు. దయ ఎవరి మీద చూపించాలి? మనము ఇతరుల మీద చూపించాలి. కష్టాల్లో ఉన్న వారి మీద మనం దయ చూపించాలి. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారిను, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును ధరించుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయాళత్వమును కలిగి ఉండాలి. దయాళత్వము అంటే దయ. ఈ దయ అనే దాన్ని మనం కూడా దయాళత్వమును మనము ధరించుకున్న వారమే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 9వది వినయమును ధరించుకోవాలి. వినయం, దేవుని దగ్గర మనము వినయ విధేయతలు చూపించాలి. పెద్దల దగ్గర మనము వినయ విధేయతలు చూపించాలి. అన్నీ తెలిసినట్టే అహంకార స్వభావం కలిగి ఉండకూడదు. నాకే తెలుసు, నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అన్నీ నాకే తెలుసు, నేనే గొప్పవాడిని, నాకు మించినడు ఈ లోకంలో ఎవడో లేడు అని చెప్పేసి అనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తులు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ మనము దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటండి? వినయమును ధరించుకోవాలి. వినయాన్ని, దేవుని దగ్గర వినయంగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, చక్కగా ప్రశాంతంగా ఉండాలి, దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, వినయంగా జీవించాలి. వినయమును ధరించుకున్న వారిగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో జాలి గల మనసును, దయాళత్వమును, వినయమును ధరించుకునేది. వినయమును ధరించుకోవాలి. ఇక్కడ దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10వదిగా సాత్వికము ధరించుకోవాలి. ఏంటంటే సాత్వికాన్ని ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాత్వికమును మనము ధరించుకోవాలి. ఇక్కడ 11వదిగా దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఏంటండి? దీర్ఘశాంతము. దీర్ఘశాంతము అంటే ప్రశాంతత కలిగిన వారిగా ఉండాలి. క్రూరమైనటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండకూడదు. దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. దీర్ఘశాంతం అంటే ఏంటి? ప్రశాంతంగా, ఎప్పుడు చూసినా సరే ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తిగా కనపడాలి, కోపంగా కనపడకూడదు. చాలా వినయం కలిగిన వాడుగా, భక్తి కలిగిన వ్యక్తులుగా, అంటే మనుషులు చూడాలని ఆ విధంగా కాదు, దేవుని దృష్టిలోని ఈ విధంగా నువ్వు వినయం కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా, విశ్వాసం కలిగిన వాడుగా, ప్రేమ కలిగిన వాడుగా, దయ కలిగిన వాడుగా, జాలి కలిగిన వ్యక్తిగా, అదే రీతిగా సాత్వికము కలిగిన వ్యక్తిగా మనము దేవునికి కనపడాలి. వీటిని ధరింపజేశాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10వదిగా
12వదిగా వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఇది అన్నిటికంటే విలువైనటువంటి మాట ఇది. వాక్యమును ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ భాగాన్ని, ఎఫెసియన్స్ చాప్టర్ 6:17 వర్సెస్, మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏంటండి? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని వాక్యాన్ని ధరించుకున్న వారుగా ఎప్పుడు చూసిన దేవుని కలిగిన వారుగా ఉండాలి. దేవునితో ముచ్చరించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినేటువంటి వారిగా ఉండాలి. వాక్యం వినటానికి వేగరపడిన వారిగా ఉండాలి. వాక్యం అంటే దేవునికి సన్నిధి, అంటే దేవునికి వాక్యం అంటే ప్రార్థన, అంటే ప్రతి విషయంలో కూడా నీవు ఆసక్తిని కనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే, వాక్యము ఆత్మ ఖడ్గమును ధరింపజేసుకోవాలి. ఈ వాక్యమే మనల్ని బలపరుస్తుంది. ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఈ వాక్యమే మనల్ని పోషిస్తుంది. ఈ వాక్యమే మనకు ప్రశాంతతను కలిగజేస్తుంది. నీ వాక్యము నీరయ్యుండే మాదాహము తీర్చుచుండే, నీ వాక్యం నీరయ్యుండే మాదాహము తీర్చుచుండే, ఆనీనే మాకు ప్రాణము స్నానము, ఆనీనే మాకు ప్రాణము స్నానము, నీ వాక్యము మాకేయుమా, ఓ నీ వాక్యము మాకేయుమా, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవుని వాక్యము ప్రతి చోట, ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో అనేక రకములుగా దేవునికి సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. దేవునికి వాక్యాన్ని వినటానికి ఆసక్తిని కనపరచాలి. టీవీ ద్వారా దేవునికి వాక్యం ప్రకటింపబడుతూ ఉన్నది. మీటింగ్ల ద్వారా దేవునికి వాక్యం బోధింపబడుతూ ఉన్నది. అదే రీతిగా దేవునికి మందిరాల్లో దేవునికి సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. కరపత్రముల ద్వారా దేవునికి సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. అదే రీతిగా ఆడియో మెసేజెస్ ద్వారా దేవునికి వాక్యం ప్రకటింపబడుతున్నది. యూట్యూబ్ల ద్వారా దేవునికి వాక్యం ప్రకటింపబడుతూ ఉన్నది. ఫేస్బుక్ల ద్వారా దేవునికి వాక్యం ప్రకటింపబడుతూ ఉన్నది. అనేక రకములుగా దేవుని యొక్క సత్య సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. నువ్వు దేని ద్వారా విని రక్షింపబడుతూ ఉన్నావు? దేని ద్వారా విని నువ్వు రక్షింపబడ్డావు? కాబట్టి దేవునికి వాక్యాన్ని వినటం అలవర్చుకోవాలి. ఆది యందు వాక్యము, నేను వాక్యము, దేవుని యొద్ద నా వాక్యమే దేవుడు అన్నాడు. కాబట్టి దేవునికి వాక్యానికి మనము లోబడేటువంటి వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 13వదిగా ప్రేమను ధరించుకోవాలి. ప్రేమ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది. దేవుని దృష్టిలో ప్రేమ చాలా అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. ప్రేమ లేని వాడు వ్యర్థుడు. కొద్ది ప్రేమ కూడా ఉండదు కొంతమందికి. కొంచెం ప్రేమ కూడా చూపించలేరు. ఇతరుల మీద ప్రేమను చూపించలేరు. ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేరు. ఇరుగు పొరుగు వారికి సహాయం చేయలేరు. ఇరుగు పొరుగు వారు నా యొక్క సొంత వారిగా చూసే వ్యక్తులు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా బోధిస్తూ ఉన్నాడు. ప్రేమ అనే దాన్ని దేవుడు నీకు ధరింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తా ఉన్నాడు. కొలస్సీయన్స్ 3rd చాప్టర్ 14th వర్సెస్, వీటన్నిటిపై పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ప్రేమను కలిగి ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమను కలిగి ఉండాలి.
ప్రేమ లేకపోతే దేవుని దృష్టిలో నువ్వు వ్యర్థుడవే నా ప్రియ సహోదరి సోదరుడా. వాక్యాన్ని వింటున్న నీవు ప్రేమ కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో వారిని నువ్వు ప్రేమతో చూస్తూ ఉన్నావా? నీ భార్య మీద నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? నీ భర్త మీద నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? నీ బిడ్డల మీద నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారి మీద నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు భక్తి కలిగి ఉన్నావా? ఎలా జీవిస్తా ఉన్నావు? ప్రేమ చాలా అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి. దేవుని తెలుసుకుంటున్న వ్యక్తి, దేవుని ఎరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమను కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో 14 నీతిని ధరించుకోవాలి. నీతిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. జోబ్ 29 చాప్టర్ 14th verses. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని కనుక అది నన్ను ధరించను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే దేవుడు, ఇక్కడ యోబు గారు ఏం ధరించుకున్నాడు? నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని. అందుకని యోబు గారు ఆ యొక్క తూర్పు దిక్కునున్నటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క మనుషులందరిలో కూడా గొప్పవాడుగా తీర్చిదిద్దబడ్డాడు. ఎందుకంటే నీతిని యథార్థమైన భక్తిని కలిగిన వాడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుగులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, దేని నుండి సరే దాని నుండి తప్పించుకోవడానికి కూడా ఆయన దాని నుండి ఎదిరించడానికి ఆయన విశ్వాస వీరుడుగా నిలబడ్డాడు. దేవుని యొక్క బిడ్డగా నిలబడ్డాడు. ధైర్యాన్ని కలిగి ఉన్నారు. ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆస్తి పోయింది, అంతస్తులు భార్య బిడ్డలు చనిపోయారు. అదే రీతిగా ఆస్తి అంతస్తు సమస్తం కూడా పోగొట్టుకుంటున్న వ్యక్తి అన్ని పోతే భార్య అంటూ ఉన్నది. ఇంకా దేవుడు ఎక్కడున్నాడయా, మనం అన్ని కూడా పోగొట్టుకున్నాం, నువ్వు దేవుడు లేడని చెప్పి చచ్చిపో అని చెప్పేసి ఒక శాపనార్థం పెట్టింది. కానీ దేవుడు ఉన్నాడని తాను ఏమాత్రం కూడా ఎన్నడూ కూడా నమ్మలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు గారు మాత్రము తన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. విశ్వాసాన్ని సడలింప చేసినట్టు వాడుగా లేడు. విశ్వాసాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. విశ్వాసంలోనే తన జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తాను ఏదైతే పోగొట్టుకున్నాడో దేవుని తాను కలిగిన విశ్వాసాన్ని బట్టి పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? నీతిని ధరించుకున్న వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మరొక వచన భాగం చదువుకుందాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 9వ వచనాన్ని. పరిశుద్ధాలంకారంలో ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడు, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాలంకారములను ధరించుకోవాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు దేవుని ఎరుగునటువంటి నిన్ను దేవుడు పరిశుద్ధ అలంకారముల చేత ధరింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయను సత్యమును ధరించుకోవాలి. సత్యాన్ని పలకాలి. ఎప్పుడు కూడా అబద్ధము అన్నది కూడా ఆడకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్టయితే, దయను సత్యమును ఎనడను నిన్ను విడిచిపోనీకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయము అను పలక మీద వాటిని వ్రాసుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయను సత్యమును ధరించుకోవాలి. చక్కని మాటలు చూడండి, అంత విలువైన మాటగా ఉన్నది దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సత్యమును ధరించుకోవాలి. దయను సత్యమును అన్నది కూడా విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దయ కలిగి జీవించాలి. సత్యాన్ని పలికే వారిగా ఉండాలి. వాటిని మన కంఠభూషణముగా ధరించుకోవాలి. కంఠభూషణముగా ఆయన ముఖాన అట్లా సత్యం పలికే వ్యక్తిగా కనపడాలి. ఎదుటి వారిని నేను చూస్తే ఇతను దయ కలిగిన వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి, సత్యాన్ని కలిగిన వ్యక్తి, దేవుని కలిగిన వ్యక్తి, ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు దేవుని బిడ్డగా కనపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దేవుడు ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటిని కూడా ధరింప చేసి ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని ఎరిగినటువంటి నీవు, దేవుని బిడ్డగా ఎంచబడినటువంటి నీవు ఏం కలిగి ఉండాలి?
ఇప్పుడు లోక సంబంధమైనటువంటి వాటిని ధరింపజేసుకుంటున్నాం. అవి శారీరకంగా అందాన్నిచ్చే వాటిగా ఉన్నవి. మరి ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే, ఆత్మీయంగా పరిశుద్ధత కలిగి జీవించాలంటే, దేవుని బిడ్డగా నువ్వు వెంచబడాలంటే, బ్రతికినంత కాలము దేవునితో సహవాసం కలిగిన వారమే, ప్రేమ, దయా, కనికరములు, అదే రీతిగా సత్యాన్ని, ఇవన్నీ కూడా మనము కలిగి ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనకి వీటన్నింటినీ కూడా అనుగ్రహించాడు. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువులోనికి నువ్వు వచ్చావో దేవుడు వీటన్నింటినీ కూడా నీకు దయచేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. ఆస్తులు అంతస్తులు ఉన్నా కానీ ఎంత మరి ధన్యత రాదు. దేవుని కలిగి ఉన్న దానికంటే మరి మనకు ఏ ధన్యత గొప్పది కాదు. దేవుని కంటే గొప్ప ఎవరు కూడా లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన యందు మనము నిలిచిన వారమే, ఆయన బిడ్డలుగా ఎంచబడిన వారమే. మన జీవితానంతా కూడా, జీవిత పర్యాంతం వరకు కూడా, మరణ పర్యాంతం వరకు కూడా ఆయన బిడ్డగా ఎంచబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను, ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలను అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి, జగద్రక్షక, భూమిని ఆకాశం సర్వసృష్టిని సృజించిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు నా తండ్రి నాయన, మేమందరము కలిసి నేను ఆరాధించుటకు, నీ యొక్క వాక్యాన్ని బోధించుటకు, నీ యొక్క సత్య సువార్తను బోధించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. ఈ యొక్క తండ్రి ప్రభా వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, అర్థం చేసుకుంటూ ఉన్నారు, దేవుడు చేసినటువంటి వాటిని బట్టి ప్రతి వ్యక్తి కూడా దయను, ప్రేమను, కనికరమును, శాంతమును, ప్రశాంతతను, అదే రీతికి ప్రభా శాంతిని, సమాధానమును, అదే రీతికి ప్రభా తండ్రి నాయన దయాళత్వమును, అతండి సాత్వికమును, అదే రీతిగా ప్రేమ, కనికరము, ఇవన్నీ కూడా ప్రభా ధరించుకున్న వారై, వాక్యం అనే ఖడ్గాన్ని కూడా ధరించుకున్న వారై, జీవితాంతము ప్రభా నీ బిడ్డలుగా ఎంచబడిన వారై, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నీ బిడ్డలుగా ఉన్నవారుగా నా తండ్రి నాయన, నీ బిడ్డలైనటువంటి వారిని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆయన నిన్ను తెలుసుకున్న వారుగా నీ యొక్క బిడ్డలుగా నా తండ్రి తీర్చిదిద్దబడాలంటే వాక్యాన్ని వినాలి. నా తండ్రి నాయన వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసం కలిగి నా తండ్రి నాయన మారు మనసు పొందుకున్న వారే, నా తండ్రి నాయన అదే రీతికి ప్రభా అయా ఒప్పుకున్న వారే, చేసిన తప్పిదములు ఒప్పుకున్న వారే, అదే రీతికి ప్రభా నా తండ్రి నాయన ఆయా పాప క్షమాపణ పొందుకున్న వారే, అదే రీతిగా బాప్తిసం పొందుకున్న వారే, నీ బిడ్డలుగా ఈ మార్గంలో నీకు వినయం కలిగిన వారే, నా తండ్రి నాయన వినయ విధేయతలో భక్తితో ప్రతి ఒక్కరిని ఆయన జీవించినట్లు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా నిండైన మెండైన దేవుని వారిపై కుమ్మరించండి. ఈ యొక్క వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపజేయండి దేవా, స్తోత్రం ప్రభా. ఈ వాక్యం ద్వారా అనేక మంది మేలు పొందుకున్నట్లు సహాయం చేయగలరని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ చిన్ని మనవులను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే మరొక పర్యాయం కలుసుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం.